స్టూడెంట్స్ సారీ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం. దాని గురించి వివరాలు నేర్చుకుంటాం మొదటి భాగంలో. రెండో భాగంలో ఎంట్రీలు నేర్చుకుంటాం. ఓకే, పోతే మీకు ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక మనవి. నా యొక్క ఛానల్లోకి వచ్చి నా వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. పోతే ఇంతకంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు అంతవరకే ఈ టాపిక్ లేదా సబ్జెక్ట్ అర్థమవుతుంది. మిగతా భాగం మీకు ఏమీ అర్థం కాదు, ఏమీ తెలియదు. అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. దీనివల్ల టైం వేస్ట్ తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి తప్పకుండా ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. అది కూడా ఆ వీడియోని ఇంకా ఒకటి రెండు సార్లు, ఎన్ని ఎక్కువ సార్లు చూస్తే అంత మంచిగా మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే వీడియోలో చూపినటువంటి ఎగ్జాంపుల్స్ లేదా ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు ఎన్ని ఎక్కువసార్లు మీ సొంతగా ర్యాలీలో ఎన్ని ఎక్కువసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే, నేను చేసినవి కూడా అలాగే మీరు సొంతగా కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలా చేసినట్టయితే ఎంత ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. అలాగే చివరి వరకు చూసిన తర్వాత ప్రతి వీడియో దాన్ని మీరు వీడియో కనుక బాగా ఉన్నట్లయితే దాన్ని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే ఆ వీడియోని యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి షేర్ చేస్తారు. దానివల్ల చాలా మంది ఈ వీడియో చూసి ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. మనం అసలు యాక్చువల్గా రివర్స్ ఛార్జింగ్ మెకానిజం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం మామూలుగా ఇంతవరకు నేర్చుకున్న దాంట్లో ఒక సెల్లర్, ఒక బయ్యర్ ఉంటాడు. గూడ్స్ ఆర్ సర్వీసెస్. సెల్లర్ని సప్లయర్ అంటాం, బయ్యర్ని రిసిపియంట్ అని కూడా అంటాం. సెల్లర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, రిసిపియంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఈ సెల్లరు లేదా సప్లయర్ అనే వ్యక్తి గూడ్స్ ఆర్ సర్వీస్ ప్రొవైడ్ సేల్ చేసినప్పుడు మనం మన భాషలో సెల్లర్ అంటాం. సెల్లర్ గూడ్స్ ఆర్ సప్లై సర్వీసెస్ని సేల్ చేసినప్పుడు అతని యొక్క ఇన్వాయిస్లో ట్యాక్సిబుల్ వాల్యూ తోటి అతను జిఎస్టీ కూడా వేసి, లోకల్ అయితే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, నాన్ లోకల్ అంటే ఇంట్రెస్టేట్ అయితే ఐజిఎస్టీ వేసి ఇన్వాయిస్ ఇస్తాడు బయ్యర్కి. బయ్యరు ఆ మొత్తం ఇన్వాయిస్ అమౌంట్ అంటే ట్యాక్సిబుల్ వాల్యూ ప్లస్ జిఎస్టీ మొత్తం కలిపి బయ్యర్కి, సెల్లర్కి పే చేస్తాడు. సెల్లరు ఈ బయ్యర్ యొక్క జిఎస్టీ నంబర్ తోటి అతను ఆ ట్యాక్స్ వరకు ట్యాక్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తాడు. సో లోకల్ ట్యాక్సిబుల్ వాల్యూ అతని అమౌంట్ అతను తీసుకుంటాడు, గూడ్స్ కార్ సర్వీస్ వాల్యూ తీసుకొని ఈ యొక్క జిఎస్టీని మాత్రం గవర్నమెంట్కి పే చేస్తాడు ఇతని నంబర్తో. అప్పుడు ఈ బయ్యరు ఆ గవర్నమెంట్ నుంచి ఆ అమౌంట్, ఇతని అమౌంటే కదా, అతని త్రూ సెల్లర్ పే చేశాడు. సో ఆ అమౌంట్ని ఇతను క్లెయిమ్ చేసుకోవచ్చు ఐటీసీ కింద. దీన్ని ఏమంటామంటే, ఈ పద్ధతిని ఏమంటామంటే, ఇంతవరకు నేర్చుకుంది అదే మనం. దీన్ని మనం ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అంటాం, లేదా నార్మల్ ఛార్జ్ మెకానిజం. నార్మల్గా జరిగేది ఇదే కాబట్టి నార్మల్ ఛార్జ్ మెకానిజం అంటాం. అలాగే ఈ జిఎస్టీ ట్యాక్స్ని బయ్యరు సెల్లర్కి ఫార్వర్డ్ చేస్తాడు, అమౌంట్ పే చేస్తాడు, అంటే ఫార్వర్డ్ చేస్తాడు. సెల్లరు గవర్నమెంట్కి పే చేస్తాడు, అంటే గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తాడు. సో ఒకరికొకరు ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి దీన్ని ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అంటాం. దీన్నే నార్మల్గా జరిగేది ఇదే కాబట్టి నార్మల్ ఛార్జ్ మెకానిజం అంటాం. చూడండి, బయ్యర్ టు సప్లయర్, సప్లయర్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ చేసిన తర్వాత సప్లయర్ ఐటీసీ క్లెయిమ్ చేస్తాడు. తర్వాత చూడండి, తర్వాత ఏం చేస్తాడంటే ఐటీసీని క్లెయిమ్ చేస్తారు. సో క్లెయిమ్ ఐటీసీ. ఓకే, ఇతను ఐటీసీని క్లెయిమ్ చేస్తాడు. దీన్ని ఏమంటామంటే మనం ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం, నార్మల్ ఛార్జ్ మెకానిజం అంటాం. ఆల్రెడీ మనం ఇంతవరకు చేసింది ఇదే. పోతే రెండవది వచ్చి ఈ చట్టంలో అంటే జిఎస్టీ, సిజిఎస్టీ యాక్ట్లో అంటే జిఎస్టీ యాక్ట్ అదే. ఈ జిఎస్టీ యాక్ట్స్లో దానికి ఒక సెక్షన్ కింద అంటే సెక్షన్ 9 ఉంది. దాని కింద కొన్ని గూడ్స్ సర్వీసెస్కి ఆ యొక్క రిసిపియంట్ ఆర్ బయ్యరు తను సెల్లర్కి, అంటే సెల్లర్ వచ్చి తన యొక్క ఇన్వాయిస్లో ఆ యొక్క గూడ్స్ ఆర్ సర్వీసెస్ మీద అతను జిఎస్టీని కలెక్ట్
చేయకూడదు. తన యొక్క ట్యాక్సిబుల్ వాల్యూ మాత్రమే కలెక్ట్ చేసుకుంటాడు, సిఎస్టిని కలెక్ట్ చేయకూడదు. అంటే సెల్లరు చేస్తే బయ్యరు అతను కూడా ఆ ట్యాక్సిబుల్ వాల్యూ, అతను ఇచ్చినటువంటి ట్యాక్సిబుల్ వాల్యూ అమౌంట్ మాత్రమే పే చేస్తాడు, జిఎస్టీని అతను పే చేయడు. అంటే ఆ జిఎస్టీ తను డైరెక్ట్గా గవర్నమెంట్కి కడతాడు. సెల్లర్కి కట్టి సెల్లర్ గవర్నమెంట్కి కట్టకుండా బయ్యరే అంటే రిసిపియంట్ డైరెక్ట్గా గవర్నమెంట్కి ఆ జిఎస్టీని కడతాడు. కట్టి మామూలుగానే కట్టాడు కాబట్టి అతని ద్వారా కట్టినా మనం కట్టినా గవర్నమెంట్కి డబ్బు పోతుంది ట్యాక్స్ కాబట్టి గవర్నమెంట్కి మనం ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. అంటే దీన్ని ఏమంటామంటే ఇది మామూలుగా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం 4 రివర్స్గా ఉంది కదా, వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఆర్సీఎం. ఇది ఎఫ్సిఎం ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం, ఇది ఆర్సీఎం ఇది మెయిన్ దారి దొడ్డి దారి. ఇట్లా ఆర్సీఎం అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఏం చేస్తాడు బయ్యరు గవర్నమెంట్కి డైరెక్ట్గా పే చేస్తాడు, క్లెయిమ్ చేస్తాడు ఐటీసీని. దీనికి మనం దాని గురించి నేర్చుకుంటున్నాం. సెక్షన్ 9లో 3 సబ్ సెక్షన్లు 9(3), 9(4), 9(5) వీటి కింద ఈ ఆర్సీఎం అనేది వీటి కిందకు వస్తుంది. ఈ సెక్షన్ కింద ఆర్సీఎంని మెన్షన్ చేశారు. ఆ సెక్షన్ల ప్రకారం ఎవరైనా సరే ఆ సెక్షన్లకు సంబంధించిన గూడ్స్ ఆర్ సర్వీసెస్ అయితే అప్పుడు ఖచ్చితంగా రివర్స్ ఛార్జ్ మెకానిజం వర్తిస్తుంది. అంటే బయ్యరే గవర్నమెంట్కి డైరెక్ట్గా ట్యాక్స్ పే చేసి జిఎస్టీ అతను క్లెయిమ్ చేసుకోవాలి. సెల్లరు తన యొక్క ఇన్వాయిస్లో ఎటువంటి ట్యాక్స్ను ఛార్జీ చేయకూడదు. అప్పుడు ఏం చేస్తాడంటే సెల్లరు ఇన్వాయిస్లో ట్యాక్స్ వేయకుండా ఈ జిఎస్టీ, దీంట్లో జిఎస్టీ ఉంది కదా, పైన అమౌంట్ జిఎస్టీ వేయాలి కదా, జిఎస్టీ అనేది జిఎస్టీ ఈస్ పేయబుల్ బై ద రిసిపియంట్ అండర్ రివర్స్ ఛార్జ్. ఈ యొక్క జిఎస్టీని, దీంట్లో ఉండే జిఎస్టీని రిసిపియంట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం రివర్స్ ఛార్జ్ కింద తనే పే చేయాలి అని మెన్షన్ చేస్తాడు ఆర్సీఎం వర్తిస్తే. ఓకే, పోతే దీంట్లో ఏంటి సెక్షన్ అంటే మొట్టమొదట సెక్షన్ 9లో సబ్సెక్షన్ 3. ఈ సెక్షన్ 9 సబ్సెక్షన్ 3లో కొన్ని స్పెసిఫైడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆ యాక్ట్లో ఆ యొక్క సెక్షన్లో స్పెసిఫై చేసిన గూడ్స్ ఆ స్పెసిఫై చేసిన సర్వీసెస్కి ఆర్సీఎం వర్తిస్తుంది. అంటే బయ్యరే డైరెక్ట్గా ఆర్సీఎం కింద ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయాలి. సెల్లర్ తన యొక్క ఇన్వాయిస్లో ఎటువంటి ట్యాక్స్ను కలెక్ట్ చేయడు. దీనికి కొన్ని గూడ్స్ కొన్ని ఇచ్చాడు. గూడ్స్ వచ్చి ఒక 16 ఇచ్చాడు. వీటిలో చాలా రకాల గూడ్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది క్యాష్యూ నట్స్. క్యాష్యూ నట్స్ నాట్ పీల్డ్ అంటే ఈ ముంత మామిడి చెట్టు అంటే ఉంటాం మేమంటాం దాన్ని, క్యాష్యూ చెట్టు ఉంటుంది కదా, దాన్ని కాల్చి ఓపెన్ చేసి క్యాష్యూ బయటికి తీయకుండా మొత్తం రా నట్ ఎలా ఉంటుందో చెట్టు నుంచి తీసి దాన్ని అన్నమాట అలా చేసి అది సేల్ చేస్తే నాట్ పీల్డ్ అంటే దాన్ని ఓపెన్ చేసి చేయకుండా. బీడీ ర్యాపర్ అంటే బీడీ ఆకు, టెండు లీవ్స్ అంటాం దీన్ని. అలాగే టొబాలిక్ లీవ్స్, సిల్క్ యామ్, సిల్క్ పట్టు పురుగుల నుంచి సిల్క్ తీస్తారు కదా రైతులు, ఆ సిల్క్ యాము. అలాగే కాటన్లో కూడా రా కాటన్, ప్రాసెస్డ్ కాకుండా రా కాటన్, చెట్టు నుంచి తీసిన కాటన్, సో రా కాటన్. అలాగే గవర్నమెంట్ ఒక్కోసారి లాటరీ కండక్ట్ చేస్తే వాళ్ళ లాటరీ టికెట్లని వాళ్ళు ఏం చేస్తారు, ఏజెంట్లు లేదా డిస్ట్రిబ్యూటర్స్కి సప్లై చేస్తారు గవర్నమెంట్. దాని మీద గవర్నమెంట్ ఏం ట్యాక్స్ పే చేయదు, కలెక్ట్ చేయదు. దాని మీద ట్యాక్స్ కూడా ఈ యొక్క ఆర్సీఎం కింద వీళ్ళు ఎంత కూడా ఎవరైతే బరియరు రిసిపియంట్ ఉంటాడో, దీంట్లో ఎవరైతే ఏజెంట్స్ లేదా డిస్ట్రిబ్యూటర్ ఉంటాడో వీళ్ళు పే చేయాలి. దాని మీద ఆ కన్సర్న్ రేట్ ఎంత ఉందంట, దేనికి ఎంత రేటో దాని ప్రకారం పే చేయాలి. అలాగే యూజ్డ్ వెహికల్స్, కొన్నిసారి గవర్నమెంట్ ఆర్టీఓ వాళ్ళంతా పోలీసులు వెహికల్స్ సీజ్ చేస్తారు. సీజ్డ్ వెహికల్స్ కానీ సీజ్డ్ గూడ్స్ కానీ జిఎస్టీ వాళ్ళు ఏదైనా వేబిల్స్ సరిగా దొంగమాలు పట్టుకున్నారంటే వెహికల్ని గూడ్స్ని మొత్తాన్ని సీజ్ చేస్తారు జిఎస్టీ డిపార్ట్మెంట్. అలా సీజ్ చేసినటువంటివి ఓల్డ్ యూజ్డ్ వెహికల్స్ ఏమైనా సరే, ఎవరైనా నా ఓల్డ్ వెహికల్ నేను అమ్ముతున్నాను ఇలా ఎవరైనా సరే. అలాగే కొన్ని కంపెనీలో మొత్తం వాళ్ళు తయారు చేసి చాలా వేస్ట్ వస్తుంది, స్క్రాప్ వస్తుంది, అదంతా పక్కన పడేసి మొత్తాన్ని ఒక లాట్గా అమ్ముతూ ఉంటారు. ఇలా వేస్ట్ స్క్రాప్ ఇటువంటి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవంతా మనకు అవసరం లేదు. కొన్ని మాత్రం చాలా ఇంపార్టెంట్వి తీసుకున్నాం. వీటి మీద సెల్లరు ఇటువంటి ట్యాక్స్ని కలెక్ట్ చేయకూడదు. అతను రిజిస్టర్డ్ అయినా సరే కలెక్ట్ చేయడు, అన్రిజిస్టర్డ్ అయితే కలెక్ట్ చేసే ప్రశ్న లేదు. ఓకే, రైతులు అనుకోండి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండదు, వాళ్ళకి చేయబడాలి. రిజిస్టర్డ్ డీలర్స్ అయితే రిజిస్టర్డ్ అయితే కూడా వాళ్ళకి ఆర్సీఎం వర్తిస్తుంది. బయ్యరే దాని మీద ట్యాక్స్ కన్సర్న్ రేట్ ఎంత ఉంటే అంత అని. ఎగ్జామ్టెడ్ అయితే అసలు ట్యాక్సే లేదు. ఎవరికి ట్యాక్సబుల్ అయితే దాని రేట్ ఎంతో దాని ప్రకారం ఆర్సీఎం డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయాలి, మళ్ళీ పే చేయాలి, కానీ మళ్ళీ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది గూడ్స్. అలాగే సర్వీసెస్ 18 రకాల సర్వీసులు ఇచ్చాడు. ఈ సర్వీసులు అవన్నీ అందరికీ వర్తించవు. వాటిలో కొన్ని సర్వీసులు కొన్ని వచ్చి
బ్యాంకులకే వర్తిస్తాయి, కొన్ని వచ్చి ఎగ్జిబిషన్స్ ఇటువంటి అటువంటి ఫంక్షన్స్కి అట్లా అన్నీ కూడా అందరికీ వర్తించవు. కానీ కొందరికి మాత్రమే వర్తిస్తాయి రకరకాలుగా. అట్లా మనకి చాలా ఎక్కువ మందికి, దాదాపు ప్రతి బిజినెస్లో అందరికీ వర్తించేటటువంటి గూడ్స్, వర్తించేటటువంటి సర్వీసెస్, ఇవన్నీ గూడ్స్. ఈ సర్వీసెస్ ఏంటి అంటే జనరల్గా ఉండేది ఒకటి, ఫస్ట్ జీటీఏ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జీటీఏ అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. దీనికి ఎంట్రీలు నేర్చుకున్నట్లయితే మిగతా అంతా సేమ్ ఎంట్రీస్, నో ప్రాబ్లం. సో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ దాని యొక్క సర్వీస్ అంటే ఏంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. కానీ మామూలుగా అందరూ చేసే ట్రాన్స్పోర్ట్, ఏ ట్రాన్స్పోర్టర్ అయినా సరే చేసేటటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఈ జీటీఏ కిందకి, ఆర్సీ కిందకి రావు. మామూలుగా రోడ్లో ఆటోలు ఉంటాయి, మన ఆటో పిలిచి మన గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేపిస్తాం, మన గూడ్స్ తెచ్చుకుంటాం. సో అది వచ్చి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేస్తాం. కానీ ఆ ఆటో అనేది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ జీటీఏ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసే పొందేటటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి మాత్రమే. జీటీఏ అంటే ఏంది నేర్చుకుందాం. సో రోడ్లో ఉంటుంది ఆటో, అది జీటీఏ కాదు. సో దానికి ఆర్సీఎం వర్తించదు. అలాగే దానికి జిఎస్టీ కూడా వేయరు. అలాగే కొన్ని లారీలు ఉంటాయి, ప్రైవేట్ లారీస్, వాటిని మాట్లాడుకుంటూ ఆ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసి మనం పంపిస్తాం. కానీ దానికి అది జీటీఏ కిందకి రావచ్చు కూడా. జీటీఏ కిందకి రాదు. జీటీఏ కిందకి వస్తేనే దానికి ఆర్సీఎం వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. సో ఏంటి జీటీఏ అంటే? జీటీఏ అంటే వాటిలాగే ట్రాన్స్పోర్టేషనే, కానీ చిన్న ఒక తేడా ఏంటంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ జీటీఏ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అంటే అర్థం ఏంటంటే ఎనీ పర్సన్ గివింగ్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్, నంబర్ 1 గూడ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ ఆర్ ఇన్లాండ్ వాటర్స్ అంటే ఇంటర్నేషనల్ వాటర్స్, ఇన్లాండ్ మన ఇండియా వరకు. సో బై రోడ్ కానీ ఇన్లాండ్ వాటర్స్ కానీ వాటి ద్వారా సప్లై చేయాలి. ఇంకోటి మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రెండు చాలా అందరూ సాటిస్ఫై చేస్తారు. లారీ ఆటో ఉంది, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాడు బై రోడ్డే. లారీలు ఉంటాయి, ప్రైవేట్ లారీస్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ బై రోడ్ అన్ని. కానీ మూడవది ఉంది ఇంపార్టెంట్, ఆ ఫీచర్ కూడా ఉంటేనే అది జీటీఏ కిందకు వస్తుంది. అది ఏంటంటే సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ ఆర్ ఇన్లాండ్ వాటర్స్ అండ్ ఇష్యూస్ కన్సైన్మెంట్ నోట్ అనేటటువంటి కన్సైన్మెంట్ నోట్ అనే రిసిప్ట్ అని అంటాం మనం. ఆ రిసిప్ట్ ని ఇష్యూ చేస్తేనే అది జీటీఏ, లేకుంటే జీటీఏ కాదు. ఏంటి కన్సైన్మెంట్ నోట్ అంటే మన భాషలో మనం చెప్పాలంటే నవతాలో బుక్ చేస్తాం, వాడు రిసిప్ట్ ఇస్తాడు, దాన్ని ఏమంటాం మనం? ఎల్ఆర్ అంటాం. సో కన్సైన్మెంట్ నోట్ ఒరిజినల్ నేమ్, దాన్ని రకరకాల పేరుతో అంటాం. కన్సైన్మెంట్ నోట్నే మనం ఎల్ఆర్ అంటాం. హిందీలో అయితే మనకి ఎక్కువగా హిందీలో బిల్టీ అంటుంటారు. బిల్టీ అంటే కన్సైన్మెంట్ నోట్ అంటే ఎల్ఆర్. ఏంటంటే దాంట్లో కన్సైనర్ ఎవరు పంపుతున్నారు గూడ్స్, వాడి డీటెయిల్స్, వాడి అడ్రస్. కన్సైనీ ఎవరికి డెలివరీ ఇస్తున్నాం, అతని డీటెయిల్స్, అతని అడ్రస్, డీటెయిల్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయి ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని. అలాగే ఏం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి దానికి సంబంధించిన ఇన్వాయిస్ నంబర్ ఎంత, ఆ ఇన్వాయిస్ అమౌంట్ ఎంత, అలాగే వీడు ట్రాన్స్పోర్టేషన్కి వీడు తీసుకున్న ఛార్జెస్ ఎంత, అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇన్స్టెంట్ కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమన్నా ఉంటే, లోడింగ్ అన్లోడింగ్ స్టోరేజీ ఇవన్నా ఉంటే ఆ ఛార్జెస్ ఎంత, ఇట్లా మొత్తం డీటెయిల్స్ వేసి వాడు ఈ గూడ్స్ పంపే వ్యక్తికి ఇస్తాడు. ఆ ఒక కాపీ రిసీవ్ చేసిన వాడికి పంపిస్తే ఆ రిసీవ్ చేసిన అమౌంట్ పే చేస్తాడు. ఏంటి వాడు ఇచ్చేది? తన యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సంబంధించిన బిల్టీ అంటే తన గూడ్స్కి సంబంధించిన బిల్లు సప్లైర్ ఇస్తాడు, అది కూడా దీనికి అటాచ్ చేసి పంపిస్తారు. కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ బిల్లుని చేస్తారు. అలాంటప్పుడు ఇది వచ్చి ఈ సర్వీసెస్ లో సప్లయరు రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఉంటాడు, సప్లయరు రిసిపియంట్ మాత్రం రిజిస్టర్డ్ ఉంటారు. ఏది? ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ దానికి ఇది. దీంట్లో సప్లయర్ రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా రిజిస్టర్డ్, రిసిపియంట్ మాత్రం రిజిస్టర్డ్ అయి ఉండాలి. దీంట్లో సప్లయర్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్, దీంట్లో మాత్రం జనరల్గా అన్రిజిస్టర్డ్ ఉంటారు, ఎట్లా ఉండొచ్చు పర్లేదు వీటన్నిటికీ. సో సప్లయర్ రిజిస్టర్డా అన్రిజిస్టర్డా ఓకే, ఏదైనా. రిసిపియంట్ రిజిస్టర్డ్ అయి ఉంటాడు, రిసిపియంట్ కూడా రిజిస్టర్డ్ కాకపోతే దానికి వేరే రూల్స్ వర్తిస్తే అది అక్కర్లేదు మనకి ఇప్పుడు. ఓకే, ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. సో ఇలా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ద్వారా ఏదైనా ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ పొందినట్లయితే దాన్ని ఏమంటామంటే జీటీఏ సర్వీసెస్ అంటాం. దాన్నే మనం ఫ్రైట్ అని కూడా, దానికి పే చేసే అమౌంట్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటాం, దాన్నే ఫ్రైట్ అని కూడా అంటాం. ఈ ఫ్రైట్ కదా ఉన్నట్లయితే దాని మీద మనం ఆర్సీఎం కింద బయ్యరే రిసిపియంట్ ఆఫ్ సర్వీస్, రిసిపియంట్ అంటే గూడ్స్ రిసిపియంట్ కాదు, రిసిపియంట్ ఆఫ్ సర్వీస్,
ట్రాన్స్పోర్ట్ సర్వీస్ పొందే వ్యక్తి అతను ఆర్సీఎం కింద ట్యాక్స్ పే చేయాలి క్లెయిమ్ చేసుకోవచ్చు ఐటీసీ. సో దానికి మాత్రం ఈ జీడే సర్వీసెస్కి సంబంధించి మాత్రం దాంట్లో మాత్రం 2 రేట్లు ఉన్నాయి, 5%, 12%. 5%, 12% అంటే ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అన్నిటికీ కూడా వాడు రిజిస్టర్డ్ కానీ అన్రిజిస్టర్డ్ కానీ ఏదైనా సరే 5% అని ఆర్సీఎం రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద 5% వర్తిస్తుంది అందరికీ. ఎవరికి? రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా, మన స్టేట్ అయినా వేరే స్టేట్ అయినా 5% ఆర్సీఎం వర్తిస్తుంది. కానీ ఏంటి? రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా. కానీ అన్రిజిస్టర్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాడు ట్యాక్స్ చేసేదానికి లేదు కాబట్టి అతను కలెక్ట్ చేసుకోవడం ఖచ్చితంగా మనమే పే చేయాలి. కాబట్టి అన్రిజిస్టర్డ్ అయితే ఖచ్చితంగా ఆర్సీఎం 5%. కానీ రిజిస్టర్డ్ డీలర్ అయితే ఎవరు? ట్రాన్స్పోర్టరు, అంటే జీటీఏ, దాన్ని ట్రాన్స్పోర్టర్ అంటాం మనం. ట్రాన్స్పోర్టర్ కానీ రిజిస్టర్డ్ అయితే అతనికి ఇంతకు ముందు లేదు, ఒక 2-3 సంవత్సరాల కింద రీసెంట్గా అతనికి 2 ఆప్షన్లు ఇచ్చారు. మామూలుగా అయితే ఆర్సీఎం వర్తిస్తుంది, కానీ అతనికి 2 ఆప్షన్లు ఇచ్చాడు. అతనికి కావాలంటే ఆర్సీఎం కింద 5% అతను కోరుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కానీ ఆప్ట్ చేస్తా అంటాం, ఆప్టింగ్ అంటాం. అది కానీ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి 5% ఆర్సీఎం రిసిపియంటే పే చేస్తాడు. వాడేం కలెక్ట్ చేయకూడదు, అతని బిల్లులో కూడా ఏమి వేయకూడదు. ఇది అన్రిజిస్టర్డ్ అయితే పక్క. కానీ రిజిస్టర్డ్ అయినా సరే అతనికి కూడా 5% వర్తిస్తుంది. అతను ఇన్వాయిస్లో ట్యాక్స్ వేయకూడదు. ఈ అన్రిజిస్టర్డ్ అనేవాడైనా సరే, అన్రిజిస్టర్డ్ అయితే అసలు ట్యాక్సే వర్తిస్తుంది వాడికి. రిజిస్టర్డ్ అయితే వాడు 5% కన్నా సెలెక్ట్ చేసుకుని ఆర్సీఎం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాంట్లో ట్యాక్స్ వేయకుండా దాన్ని మెన్షన్ చేయాలి. జిఎస్టీ ఈస్ పేయబుల్ బై రిసిపియంట్ అండర్ రివర్స్ ఛార్జ్. రివర్స్ ఛార్జ్ కింద దీని మీద జిఎస్టీని రిసిపియంట్ పే చేయాలి అని కింద దాన్ని మెన్షన్ చేయాలి. అమౌంట్ వేయుడు ట్యాక్స్. ఒకవేళ కొంతమంది ట్యాక్స్ వేస్తారు కానీ ట్యాక్స్ చూపిస్తారు కానీ అది టోటల్ అమౌంట్ కాలవదు. 10,000 రూపీస్ ట్యాక్స్, ఛార్జెస్ 2,000 రూపీస్ ట్యాక్స్ అనుకో. ట్యాక్స్ 2,000 ఏం చూపించారు? 10,000 చూపిస్తారు. కొంతమంది 2,000 రూపీస్ జిఎస్టీ చూపిస్తారు కానీ టోటల్ అమౌంట్ మాత్రం 10,000 ఉంటుంది. అట్లా. సో ట్యాక్స్ అనేది వర్తించదు, వాడు కలెక్ట్ చేయడు. అది ఖచ్చితంగా అది సెలెక్ట్ చేసుకుంటే. అదే వీడు రిజిస్టర్డ్ మాత్రం 5% కానీ 12% ఇది కానీ 12% ఏంటంటే నేను ఏం కలెక్ట్ చేయట్లేదు, రిసిపియంటే పే చేస్తున్నాడు. అలా కాకుండా ట్రాన్స్పోర్టర్ నేను కలెక్ట్ చేసి నేను గవర్నమెంట్కి కడతాను అంటే అనిగన కోరుకుంటే దాని కింద అయితే 12% కలెక్ట్ చేస్తాడు. సో కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తాడు కాబట్టి అప్పుడు రిసిపియంట్కి రివర్స్ ఛార్జ్ అనేది వర్తించదు. రివర్స్ ఛార్జ్ లేదు కదా, పే చేస్తున్నాడు. మొత్తం కలిపి ట్యాక్స్తో సహా వాడికి పే చేస్తాడు. సెల్లర్కి సర్వీస్ ప్రొవైడరు, అదే ట్రాన్స్పోర్టర్ గవర్నమెంట్కి పే చేస్తాడు. సో మనకు ఆర్సీఎం మాత్రమే, ఐటీసీ మాత్రమే వస్తుంది. లైబిలిటీ పే చేసాం, మనం పే చేసాం. దీంట్లో లైబిలిటీ పే చేయాలి, ఐటీసీ తీసుకోవాలి, మనమే పే చేయాలి, మనమే తీసుకోవాలి. దాంట్లో లైబిలిటీ ఆల్రెడీ ట్రాన్స్పోర్టర్ పే చేసాం కాబట్టి మనం ఐటీసీ మాత్రమే తీసుకోవాలి. అదేంటిది? మామూలుగా ఇతర గూడ్స్ సర్వీస్ లాగా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. సో ఈ ట్రాన్స్పోర్టర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంగా 12% కోరుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఆర్సీఎం కింద 5% సెలెక్ట్ చేసుకోవచ్చు. అయ్యే విషయం అతను కింద దాంట్లో గవర్నమెంట్కి దానికి ఒక అప్లికేషన్కి షెడ్యూల్ 5 అని చెప్పి ఒక ఫామ్ని సబ్మిట్ చేసి ఏప్రిల్ ముందు దాన్ని అతనికి సెలెక్ట్ చేసుకుంటే ఇంకా అలాగే కంటిన్యూ చేయాలి. ఒక బిల్లులో అది, ఒక బిల్లులో ఇది వేయకూడదు. అన్నిట్లో ఒకే విధంగా అతను కంటిన్యూ అవ్వాలి. సో అతను షెడ్యూల్ 5లో సెలెక్ట్ చేసుకున్నట్లయితే కింద అతను ట్యాక్స్ వేస్తాడు కదా 12%. ఆ ఫార్వర్డ్ ఛార్జ్ ట్యాక్స్ వేస్తాడు. ఆర్సీఎం కింద 12% ట్యాక్స్ వేస్తాడు. ఎందుకు వేసాడు? కింద ఆప్టెడ్ ఫార్ 12% జిఎస్టీ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ అని కింద చూపిస్తాడు. దాని కింద నేను కోరుకున్నాను కాబట్టి నేను 12% కలెక్ట్ చేస్తానని చూపిస్తాడు. 12% వేస్తాడు. రిసిపియంట్కి అప్పుడు ఎటువంటి లైబిలిటీ ఉండదు, ఆర్సీఎం లైబిలిటీ ఉండదు. అతను ఆల్రెడీ కట్టేస్తాడు. ఫార్వర్డ్ ఛార్జ్ అంటే అతను కలిపి పెట్టేయాలి కదా, అతను కట్టేస్తాడు, వాడు గవర్నమెంట్కి కడతాడు. కాబట్టి మనకు ఓన్లీ ఐటీసీ మాత్రమే వస్తుంది. ఆర్సీఎం అయితే లైబిలిటీ పే చేయాలి, ఐటీసీ తీసుకోవాలి. ఎఫ్సీఎం అయితే లైబిలిటీ మనం పే చేస్తాం ముందే, మనకు ఐటీసీ మాత్రమే వస్తుంది. మనం గవర్నమెంట్కి ఆర్సీఎం అనేది మనకి వర్తించదు. అది అలాగపోతే ఇతర సర్వీస్ ఏమైనా ఉండా సరే వాటన్నిటికీ ఇదే మాదిరిగా పే చేయాలి, తీసుకోవాలి, ఇదే మాదిరిగా ఉంటుంది. కానీ రేటు మాత్రం అన్ని సర్వీసులకి ఇవి తప్ప అన్ని సర్వీసులకి 18%. సో 18% లీగల్ సర్వీసెస్, లాయర్ ఫర్మ్స్ కానీ, ఫర్మ్ దగ్గర కానీ ఏమైనా సరే మనం వాళ్ళు రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ మనకు అవసరం లేదు. మనం రిజిస్టర్డ్ అయి ఉంటే, మనం రిజిస్టర్డ్ ఉంటాం మనం అయితే, మనం లీగల్ ఎక్స్పెన్స్ సర్వీసెస్ ఏమైనా తీసుకున్నట్టయితే కోర్టు కేసులు ఏమేమి ఉంటాయి కదా, అవన్నీ కనుక తీసుకొని మనం ఆ సర్వీసెస్ పొందినట్లయితే
దాని మీద ఆర్సీఎం కింద 18% ట్యాక్స్ని పే చేయాలి. ఆర్సీఎం కింద అంటే పే చేయాలి, తర్వాత ఐటీసీ చేసుకోవాలి. అలాగే సెక్యూరిటీ సర్వీసెస్, చాలా మంది కంపెనీలకి, పెద్ద 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 కంపెనీలకు వెళ్ళి చేస్తారు, బిజినెస్ ఫార్మ్స్కి సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకుంటారు. సెక్యూరిటీ గార్డ్స్, సెక్యూరిటీ మేనేజర్స్ అంతా. ఆ సెక్యూరిటీ వాళ్ళందరినీ ప్రమోట్ చేసే కంపెనీలు ఉంటాయి, సెక్యూరిటీ సర్వీస్ కంపెనీస్ ఉంటాయి. ఆ సెక్యూరిటీ కంపెనీస్ నుంచి మనం ఈ సెక్యూరిటీ సర్వీసెస్ కనుక పొందినట్లయితే దానికి వాడు మనకి బిల్ ఇస్తాడు, ఓన్లీ సర్వీస్ ఛార్జెస్ మాత్రమే, ఎటువంటి ట్యాక్స్ని తీసుకోకూడదు అతను. దాని మీద మనం 18% మనం ఆర్సీఎం కట్టి గవర్నమెంట్కి పే చేయాలి. గవర్నమెంట్కి పే చేసి ఐటీసీ తీసుకోవాలి. ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం 9(3) కింద రివర్స్ ఛార్జ్ మెకానిజం కిందే వస్తుంది. ఇది లీగల్ సర్వీసెస్. అలాగే రెంట్, మామూలుగా రెంట్ ఒకటి ఉంది ఆల్రెడీ. ఏంటంటే గవర్నమెంట్ లేదా లోకల్ అథారిటీ ఏదన్నా కమర్షియల్ బిల్డింగ్ని బిజినెస్ పీపుల్కి రెంట్కి ఇచ్చినట్లయితే, చూడండి కార్పొరేషన్లో మార్కెట్ కన్స్ట్రక్షన్ చేసి మార్కెట్లో షాప్స్ అన్ని బిజినెస్ పీపుల్కి షాప్స్ ఇస్తారు, దానికి రెంట్ కలెక్ట్ చేస్తారు కదా. అట్లా గవర్నమెంట్ కమర్షియల్ కాంప్లెక్సెస్, కమర్షియల్ బిల్డింగ్స్ని బిజినెస్కి రెంట్కి ఇచ్చినట్లయితే వాళ్ళు తీసుకునే రెంట్లో వాళ్ళు రెంట్ మాత్రమే తీసుకుంటారు, వాళ్ళకి అది ఆర్సీఎం కిందకు వస్తుంది. అది కూడా మామూలు కమర్షియల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రెంట్, గవర్నమెంట్ లెట్అవుట్ ఇచ్చేటటువంటి రెంట్కి ఇచ్చే ప్రాపర్టీ మీద రెంట్ బిజినెస్కి మాత్రమే. ఆ రెంట్ అనేది ఆర్సీఎం కిందకు వస్తుంది. సో ఆ బిజినెస్ మ్యాన్ రెసిపియంట్ ఉన్నాడే టెనెంట్, ఈ టెనెంట్ ఆర్సీఎం 18% ఆర్సీఎం కింద ట్యాక్స్ పే చేసి జిఎస్టీ, తర్వాత ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలి. గవర్నమెంట్ మాత్రం ఆ లోకల్ అథారిటీ, మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాత్రం ఎటువంటి తీసుకో. అలాగే పార్కింగ్ లాట్స్, గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టి దాంట్లో పార్కింగ్ కోసం పెడతారు, బయట రోడ్లో పార్కింగ్ కోసం వాళ్ళు కొన్ని రోడ్లలో పార్కింగ్కి వాళ్ళు వేలం ద్వారా కొంతమందికి ఇస్తారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్, అన్నీ ఆర్సీఎం కిందకే వస్తాయి. సరేనా? ఇవన్నీ కాకుండా, అది కాకుండా ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ రెంట్. గవర్నమెంట్ రెంట్ ఇచ్చే రెంట్ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు రెంట్కి ఇచ్చినట్లయితే రెసిడెన్షియల్ ప్రాపర్టీని రెసిడెన్షియల్ పర్పస్కి రెంట్కి ఇస్తే ఎటువంటి జిఎస్టీ లేదు, ఆర్సీఎం అనేది ఉండదు. కానీ పర్చేజ్ చేసే వ్యక్తి ఎవరు, రెంట్ తీసుకునే వ్యక్తి, రెంట్కి అంటే టెనెంట్, బిజినెస్ ఓనరు, వాడు రిజిస్టర్డ్ అయినా సరే అన్రిజిస్టర్డ్ అయినా సరే, రిజిస్టర్డ్ ఓనరు, రిజిస్టర్డ్ పర్సన్, బిజినెస్ మ్యాన్, రిజిస్టర్డ్ మ్యాన్ టెనెంట్ తీసుకొని దాన్ని బిజినెస్ పర్పస్కు టెనెంట్ యూజ్ చేస్తే ఆర్సీఎం కింద అతను 18% ఆర్సీఎం కింద గవర్నమెంట్కి పే చేసి ఏటీసీ క్లెయిమ్ చేసుకోవాలి. సరేనా? అదే వీడు యాక్చువల్గా ఏంటంటే ఆర్సీఎం కిందకు వస్తుంది, కానీ రెంట్ దీనికి మాత్రం టెనెంట్ టెనెంట్ కాదు, ల్యాండ్ ఓనర్ అంటే హౌస్ ఓనర్ వచ్చి రిజిస్టర్డ్ అయితే ఒకవేళ, అప్పుడు వాడు రిజిస్టర్డ్ అయ్యి ఉండి వాడు ట్యాక్స్ కన్నా 18% బిల్లులో వేసినట్లయితే అప్పుడు వీడికి టెనెంట్కి ఆర్సీఎం వర్తించదు. మామూలుగా అయితే ఆర్సీఎం వర్తిస్తుంది. ఇవి ఇక చాలా ఉన్నాయి. అవన్నీ కొన్ని కొందరికే వర్తిస్తుంది, ఒక సర్వీసు బ్యాంకుకే వర్తిస్తుంది, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ మనకు అక్కర్లేదు, మనకు మెయిన్ ఇదే నేర్చుకుంటాం. ఇది నేర్చుకుంటే ఇదేగే 5% అయినా 12% అయినా, 5% అయితే ఆర్సీఎం, 12% ఫార్వర్డ్ ఛార్జ్. కాబట్టి 5% కింద మనం ఎంట్రీ ఎలా వేస్తామో, ఎలా ఎంట్రీ చేస్తాం, ఎలా పే చేస్తాం, ఆర్సీఎం కింద ఎలా ఐటీసీని క్లెయిమ్ చేస్తాం కదా, అదే ఎంట్రీస్ వీటికి కూడా. కానీ వీటిలో 18%, వాటిలో 5, వీటిలో 18% ట్యాక్స్. ఇది మనం మామూలుగా దీనికి సంబంధించింది 9(3) గూడ్స్ అండ్ సర్వీసెస్. 9(4)లో దీంట్లో 9(3)లో స్పెసిఫై చేసిన గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ కాకుండా, ఇవి కాకుండా దీంట్లో 16 సర్వీసెస్, 18 ఇప్పుడు 19 రెంట్తో 19 సర్వీసెస్, 16 రకాల గూడ్స్. ఇవి కాకుండా వేరే ఏవైనా సరే గూడ్స్ అండ్ సర్వీసెస్ అయితే, వేరే గూడ్స్ అండ్ సర్వీసెస్ విషయంలో ఎవడైనా సరే రిజిస్టర్డ్ డీలర్గా నీవు సేల్ చేస్తే ఖచ్చితంగా ఇన్వాయిస్లో ట్యాక్స్ వేస్తాడు. అలా కాకుండా అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర ఎవడైనా అన్రిజిస్టర్డ్ డీలర్ ఎవరైనా కావచ్చు. అంటే అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే దీంట్లో సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు, ఈ గూడ్స్ కాకుండా వేరే గూడ్స్ వేరే సర్వీసెస్కి సంబంధించిన వాళ్ళు, అది ఇచ్చేట సేల్ చేసే వాళ్ళు అన్రిజిస్టర్డ్ అయితే, ఆ అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి ఎవడైనా, అందరు కాదు, వాడి దగ్గర నుంచి ఇప్పుడు స్పెసిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవే దీని సెక్షన్ కింద. అలాగే ఈ సెక్షన్ కింద స్పెసిఫైడ్ రిజిస్టర్డ్ డీలర్ పర్చేజ్ చేస్తే ఎవరి దగ్గర, అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర, స్పెసిఫైడ్ దీంట్లో ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ డీలర్ మాత్రమే
పర్చేజ్ చేసినట్లయితే అది ఆర్సీఎం కిందకి వస్తుంది. కానీ దీంట్లో ఇది ఫస్ట్లో 2017లో జిఎస్టీ యాక్ట్ పెట్టినప్పుడు పెట్టారు, మళ్ళీ దాన్ని ఆపేశారు, మళ్ళీ కొత్తగా దాన్ని మళ్ళీ పెట్టారు. కానీ దీంట్లో ఈ యొక్క పర్చేజ్ చేసేటటువంటి అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర పర్చేజ్ చేసేటటువంటి స్పెసిఫైడ్ డీలర్ అన్న రిజిస్టర్డ్ డీలర్, ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్డ్ డీలర్ని ఒక్కడిని మాత్రమే స్పెసిఫై చేశారు. వాడు ఎవరంటే రియల్ ఎస్టేట్ సెక్టార్లో బిల్డర్ ఆర్ ప్రమోటర్ అంటాం కదా, మన ప్రమోటర్ అంటారు యాక్చువల్గా యాక్ట్లో, దాన్ని మనం ఏమంటాం బిల్డర్ అంటాం. సో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండేది, బిల్డర్ ఆర్ ప్రమోటర్కి మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. వాడు రిజిస్టర్ అవి ఉండాలి. వాడు రిజిస్టర్ అయితే వాడు అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర పర్చేజ్ చేస్తే అప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం వర్తిస్తుంది. ఎందుకంటే అన్రిజిస్టర్డ్ డీలర్ పర్చేజ్ చేస్తే ట్యాక్స్ ఉండదు కదా, కాబట్టి వీడు అన్ని అన్రిజిస్టర్డ్ డీలర్ పర్చేజ్ చేసి అనుకో వీడేం ట్యాక్సే కట్టడు. కాబట్టి అన్రిజిస్టర్డ్ డీలర్ పర్చేజ్ చేస్తే ఇది వర్తిస్తుంది ఆర్సీఎం. కానీ దాంట్లో ఒక వీడికి చిన్న బెనిఫిట్ ఇచ్చారు. ఏంటంటే మొత్తం అన్రిజిస్టర్డ్ డీలర్ పర్చేజ్ చేసింది మొత్తానికి ఆర్సీఎం వర్తిస్తూ, మామూలుగా వాడు పర్చేజ్ చేసేటటువంటి గూడ్స్ సర్వీస్ అంటే కార్పెంటర్లు, బేల్దార్ పనులు చేసేవాళ్ళు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ పే చేస్తారు కదా. దాంట్లో ఈ పే చేసేటువంటి గూడ్స్ ఆర్ సర్వీసెస్ వీడు పర్చేజ్ చేసినప్పుడు వీడు ఈ యొక్క ప్రమోటర్ ఆర్ బిల్డరు తాను పర్చేజ్ చేసే గూడ్స్ ఆర్ సర్వీసెస్లో 80% రిజిస్టర్డ్ డీలర్ దగ్గర పర్చేజ్ చేస్తే, రిజిస్టర్డ్ డీలర్ దగ్గర పర్చేజ్ చేసినట్లయితే ఆ మిగతా 20% అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేసినా సరే దానికి ఆర్సీఎం అనేది ఉండదు, అంటే ట్యాక్స్ ఏమి ఉండదు అనమాట. అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే ట్యాక్స్ లేదు, కాబట్టి ఆర్సీఎం కింద చెల్లించవలసిన అవసరమే లేదు. సరేనా? అలా కాకుండా మొత్తం 80% కంటే మొత్తం అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర పర్చేజ్ చేయడానికి అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేస్తే ఎంతైతే 20 అంటే 80 అంటే 20 అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేయొచ్చు. కాబట్టి 80 పర్చేజ్ చేయకుండా రిజిస్టర్డ్ తెచ్చి 60% రిజిస్టర్ దగ్గర పర్చేజ్ చేశాడు, వాడికి ఎట్లా ట్యాక్స్ కడతాడు రిజిస్టర్డ్ డీలర్. కాబట్టి మిగతా 40% అన్రిజిస్టర్ దగ్గర తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది, 20% ఉండాలి, 40% కాబట్టి వాడికి ఆ 40% మీద 40% అన్రిజిస్టర్ తీసుకున్నాడు కదా, దాని మీద వీడికి ఆ స్పెసిఫైడ్ రేట్ ఎంత ఉంటుందో దాని ప్రకారం వీడు ఆర్సీఎం ప్రకారం ట్యాక్స్ చెల్లించాలి. ఒక సిమెంట్ అయితే మాత్రం 28% చెల్లించాలి, మిగతా వాటికంతటికి వాటి రేట్ ఎంతో అంత. సిమెంట్కి మాత్రం 28% చెల్లించాలి. అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర పర్చేజ్ చేసింది అంటే రిజిస్టర్డ్ డీలర్ కాకుండా అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేసినటువంటి పర్చేజెస్ టోటల్ పర్చేజ్లో 80% అంటే 20% కంటే ఎక్కువైతే అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే 80% రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేస్తే అప్పుడు నో ప్రాబ్లం, అన్రిజిస్టర్డ్ దగ్గర ట్యాక్స్ లేదు, నో ప్రాబ్లం. ట్యాక్స్ తప్పించుకోవడానికి ఇలా చేస్తారని ముందు ఖచ్చితంగా నువ్వు ట్యాక్స్ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర పర్చేజ్ చేయాలి. 80% కంటే తక్కువ పర్చేజ్ చేసావంటే మిగతాది అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేస్తే వాటన్నిటి మీద ట్యాక్స్ కట్టాలి ఆర్సీఎం కింద. ఇది మూడవది ఈసీఓ, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్. ఇది సెక్షన్ 95 కింద, అది కొత్తగా పెట్టిన అంతకు ముందు లేదు. ఈ సెక్షన్ 95 కింద ఇది ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ మాత్రమే వర్తిస్తుంది. వీడు కొన్ని సందర్భాల్లో వాడు ఆర్డర్ ఇస్తారే కస్టమర్, వాడు పే చేయడు, ఎవడైతే సప్లై చేస్తాడో ఆ ఆర్డర్కి వాడు పే చేయడు, ఈసీఓ పే చేయాలి ట్యాక్స్ ఈ ఆర్సీఎం కింద. అది వస్తుంది కొన్ని, అది ఇప్పుడు అక్కర్లేదు మనకు అవసరం. ఇది మనకు నేర్చుకున్నాం. ఇది ఆర్సీఎం కింద. దీంట్లో ఇదైనా సరే దీనిలాగే ఎంట్రీస్ అంతా ఒకటే, దాని పర్సెంట్ రకరకాల రేట్లు ఉంటాయి. దీంట్లో ఒకటే ఉంటాయి. సర్వీస్ అన్ని 18%, ఒక జీటీఏ సర్వీస్ మాత్రం ఆర్సీఎం కింద అయితే 5%, ఎఫ్సిఎం కింద అయితే 12%. దీనికి వీడు ఎలా చేయాలి బుక్లు అంటే మామూలుగా చూడండి ఎలా ఎంట్రీ చేస్తాడంటే, వీడు మామూలుగా కంపెనీ క్రియేట్ చేస్తాడు, మామూలుగా అన్ని కంపెనీలాగే క్రియేట్ చేస్తాడు. వీడు రెగ్యులర్ డీలరే ఉంటాడు, లేదంటే ఎవరైనా రెగ్యులర్ డీలరే ఉంటాడు. అర్థమైందా? కాంపోజిట్ డీలర్ ఉండొచ్చు, ఏముండొచ్చు. పోతే మనం క్రియేట్ చేసి దాన్ని మనం ఏం చేయాలంటే కంపెనీ క్రియేట్ చేస్తాం, ఫీచర్స్కి వెళ్తాం, ఫీచర్స్లో అకౌంటింగ్ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్. మనం ఇదే కాకుండా ఇది మన సర్వీస్ పొందుతున్నాం, మనం మామూలుగా గూడ్స్ పర్చేస్ సేల్ చేస్తాం కదా. సో దానికోసం ఇన్వెంటరీ ఫీచర్స్ని 2 ఇనేబుల్ చేయాలి. అది మెయింటైన్ ఇన్వెంటరీ అండ్ ది ఇంటిగ్రేటింగ్ ఇన్వెంటరీ విత్ అకౌంట్స్ అని ఈ రెండింటిని చేత ఎస్ చేస్తాం. నెక్స్ట్ రైట్ సైడ్లో జిఎస్టీ ఉంది కదా, ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దానికి వెళ్ళి మన ట్యాక్స్ డీటెయిల్స్ మొత్తం, మన రిజిస్ట్రేషన్ జిఎస్టీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తాం. అయిపోయింది. ఇది 2 చేస్తాం. దాని తర్వాత లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తాం మనం, ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళ పేరుతో లెడ్జర్ క్రియేట్ చేస్తాం. వాడు రిజిస్టర్డ్ అయితే నంబర్ ఉంటుంది, అన్రిజిస్టర్డ్ అయితే నంబర్ ఉండదు.
వాడికి అకౌంట్ క్రియేట్ చేస్తాం. వాడు లోకల్ కావచ్చు, నాన్ లోకల్ కూడా అకౌంట్ క్రియేట్ చేస్తాం. లోకల్ రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్, నాన్ లోకల్ రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ ఎంటర్ చేసుకుంటాం. అది అయిన తర్వాత దాన్ని క్రియేట్ చేసిన తర్వాత మనం జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీని మనం క్రియేట్ చేయాలి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ మామూలుగా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అనేది మనకి దీంట్లో మనం రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద అయితే మనం ఏమి ట్యాక్స్ కట్టేది ఉండదు కాబట్టి, వాడి బిల్లులో ట్యాక్స్ ఉండదు కాబట్టి మనం కూడా ఇక్కడ వేయకూడదు. కానీ వాడు గన 12% 40 కింద ఎఫ్సిఎం కింద కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాడు బిల్లులో జిఎస్టీ వేస్తాడు, కాబట్టి మనం కూడా బిల్లులో జిఎస్టీ వేయాలి. కాబట్టి జిఎస్టీని, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీని మనం క్రియేట్ చేస్తాం. పర్చేజ్ చేయప్పుడు ఎక్కడే చేస్తాం అంటే, పర్చేజ్ చేసినప్పుడు రెగ్యులర్ రిజిస్టర్డ్ వేరే స్టేట్ నుంచి రిజిస్టర్డ్ మనం అంటే జీటీ అనేవాడు జీటీ అనేవాడు మన స్టేట్ కావచ్చు, వేరే స్టేట్ కావచ్చు. సో వేరే స్టేట్ ఐజిఎస్టీ కదా, అందువల్ల సిజిఎస్టీ, ఐజిఎస్టీ ఇవన్నీ మామూలుగానే క్రియేట్ చేస్తాం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద. అది అయిపోయిందా? సో పార్టీని క్రియేట్ చేస్తాం, ఎక్స్పెన్సెస్ దీనికి ట్యాక్స్ సంబంధించి ట్యాక్స్ క్రియేట్ చేసినాం. ఇది పోతే ఈ ఎక్స్పెన్స్ సంబంధించి ఏంటిది మనకి ఎక్స్పెన్స్? ఈ ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రెండు రకాలు. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కింద 12% వర్తించే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేరే, దీనికి వచ్చి ఆర్సీఎం వర్తించే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేరే. దీని మీద 5% ఆర్సీఎం వర్తిస్తుంది. ఎఫ్సిఎం కింద 12% రేటు ప్లస్ ఆర్సీఎం కూడా వర్తించదు కాబట్టి ఇవి మాత్రం రెండు క్రియేట్ చేయాలి. ఒకటి వచ్చి ఆర్సీఎం కింద ఒక పేరుతో ఫ్రైట్ ఛార్జెస్ అని బ్రాకెట్లో ఆర్సీఎం వర్తించే ఫ్రైట్ ఛార్జెస్ అని దాన్ని క్రియేట్ చేస్తాం. దాని లోపల రేటు అన్ని ఇస్తాం. ఇచ్చి దాని దగ్గర కొత్తగా ఒకటి పెడతాం. మామూలు దానికంటే కొత్తగా ఒక ఆప్షన్ పెడతాం. ఏంటంటే రివర్స్ ఛార్జ్ అనేది అప్లికబుల్ అని పెడతాం. దాని కింద ఇది అన్నిటికీ ఉంటుంది. ఏంది? ఐటీసీ ఎలిజిబిలిటీ ఉందా? మరి వేరే గూడ్స్ అయినా ఉంటుంది కదా, బట్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ అది కూడా ఉంటుంది. అక్కడే ఆ రెండు ఎస్ చేస్తాం. ఏంటి? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్, తర్వాత ఐటీసీ ఎలిజిబుల్ అని. అదే దీనికైతే అదే మరి క్రియేట్ చేస్తాం. రేట్ ఎంత వేస్తాం? దీనికి 5% వేస్తాం రేటు, దీనికి వచ్చి రేటు ఇచ్చి 12% వేస్తాం. కింద ఐటీసీని మన ఐటీసీ అవైలబుల్ ఖచ్చితంగా వస్తుంది. ఇదైనా కానీ రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అనే దానికి నో పెడతాం. అయితే దీనికి రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ కాదు, ఎందుకని ఇది ఫార్వర్డ్ ఛార్జ్ అంతే. దాన్ని తీసుకొని ఇంకంతే మనం తీసుకొని ఎంట్రీలు వేసుకుంటూ వెళ్తాం బిల్స్ అన్ని. సో రివర్స్ ఛార్జ్ కింద అయితే ట్యాక్స్ వేయము, వేసినా క్యాలిక్యులేట్ కాదు. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అయితే ట్యాక్స్ మనం పే చేయాలి, వాడి బిల్లులో ఉంటుంది కాబట్టి మనం ఎంటర్ చేస్తాం. దాన్ని ఎంటర్ చేస్తాం, క్యాలిక్యులేట్ అవుతుంది. ఆర్సీఎం అయితే వాడి బిల్లులో ఉండదు, మనం కూడా బిల్లులో వేయకూడదు. ఈ విధంగా వేసిన తర్వాత ఆర్సీఎం కట్టేసాం, అది మన మామూలుగా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కట్టేసాం, అది మనకి క్లెయిమ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ మొత్తంలో ఆర్సీఎం కింద ఎంతెంత పర్చేజ్ చేసామో, సర్వీస్ పొందామో వాటన్నిటికీ మనం ట్యాక్స్లో బిల్లులో ఏమి వేయట్లేదు. మన బుక్లో ఎటువంటి ఐటీసీ ఎటువంటి ట్యాక్స్ని మనం ఎంటర్ చేయట్లేదు. కాబట్టి నెలంతా అయిపోయిన తర్వాత ఈ ఆర్సీఎం కింద ఎంతెంత జీటీఏ ఫ్రైట్ పే చేసి ఎంతెంత చేసి ఉన్నామో దాని మొత్తానికి నెలంతా అయిన తర్వాత నెలాఖరులో దానికి ట్యాక్స్ మనం పే చేయాలి కదా, దాన్ని పే చేయాలి, క్లెయిమ్ చేయాలి. కాబట్టి ట్యాక్స్ ఆర్సీఎం లైబిలిటీని క్రియేట్ చేయాలి. మనం బుక్లో లేదు, ఇప్పుడు మనం చేయాలి. కానీ బుక్లో లేకపోయినా ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ F1 తీసుకుంటే ట్యాక్స్నే అక్కడ చూపిస్తుంది. కానీ అబౌట్ ట్యాక్స్ ఈజ్ సబ్జెక్ట్ టు రివర్స్ ఛార్జ్. ఇది రివర్స్ ఛార్జ్కి వర్తిస్తుంది. అంటే లైబిలిటీ ప్లస్ ఏంటి? ఇది లైబిలిటీ ప్లస్ ఐటీసీ రెండింటికి వర్తిస్తుందని చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ అది. సో ఫార్వర్డ్ ఛార్జ్కి మాత్రం ఏముండదో మనం పే చేసేస్తాం. చేస్తే నెలాఖరులో ఈ ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం మనం ఎంతెంత పే చేయాలి, లైబిలిటీ ఎంత పే చేయాలనో అంత ఐటీసీ క్లెయిమ్ చేస్తాం. సో నెలాఖరులో లైబిలిటీ ఎంత పే చేయాలి, అలాగే ఎంత ఐటీసీ మనకు రావాలి అనేది లైబిలిటీ ఐటీసీ రెండు క్రియేట్ చేస్తాం. అలా చేసేటప్పుడు ఏ స్టేట్ అయినా పర్లేదు దానికి చేస్తాం అంటే రిజిస్టర్డ్ దగ్గర నుంచి పర్చేజ్ చేసామా, అన్రిజిస్టర్డ్ దగ్గర. సో పర్చేజ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే జీటీఏ, రిజిస్టర్డ్ జీటీఏ, అన్రిజిస్టర్డ్ జీటీఏ రెండు సపరేట్గా మనం క్రియేట్ చేస్తాం. అక్కడ ఆడంటే లైబిలిటీ క్రియేట్ చేస్తాం, తర్వాత ఐటీసీని క్లెయిమ్ చేస్తాం. సో బుక్ ద ఆర్సీఎం, అలాగే ఆర్సీఎం పే చేస్తాం, లైబిలిటీ బుక్ చేస్తాం. ఇంక్రీజ్ ద లైబిలిటీ, బుక్ లైబిలిటీ బుక్ చేస్తాం 5% మాత్రమే, దీనికి 12% లేదు. తర్వాత ఆర్సీఎం లో ఐటీసీ మనం
బుక్ చేస్తాం. ఈ 2 బుక్ చేస్తాం. తర్వాత ఏమో చేస్తాం, నెక్స్ట్ మంత్ ట్యాక్స్ పే చేసేటప్పుడు, రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆర్సీఎం ట్యాక్స్ పే చేస్తాం. ఈ ఐటీసీ ఉంది, దాన్ని క్లెయిమ్ చేసుకుంటాం. ఇది దీనికి సంబంధించి రెండో భాగంలో దీనికి అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా వేయాలి అని ప్రాబ్లం తీసుకుంటాం. దాన్ని తీసుకుంటాం. ఓకేనా? సో ఇది ఆర్సీఎం సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దీనికి సంబంధించి మనం ట్యాగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ రెండో పార్ట్లో ప్రాబ్లమ్స్ తీసుకుంటాం. ఓకే. సో దీంతో ముగిస్తున్నాను. రేపు నెక్స్ట్ వీడియోలో అకౌంటింగ్ ఎలా చేస్తారు ఈ జీటీఏ కింద. సో ఆల్ ద బెస్ట్. బాయ్.